నమస్కారం అండి. నా పేరు సాగరు. నేను ఆటోనగర్‌లో షాప్‌లో పనిచేస్తాను. నా బండి అక్కడ ఇంటి దగ్గర పెడితే బండి మిస్ అయ్యింది. అది 2 నెలల క్రితం పోయింది బండి. అక్కడ కంప్లెయింట్ చేశాను ఆటోనగర్‌లో. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ నుంచి నాకు కాల్ చేశారు. చేసి "నీ బండి ఇక్కడ ఉంది రమ్మని వెరిఫై చేసుకోమని" పిలిచారు. వచ్చాను. ఎస్ఐ గారు పిలిచారు. ఆయనతో మాట్లాడాను. అంతా మంచిగా స్పందించారు. మా బండి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. దొరకదనుకున్నాం బండి. దొరికింది. చాలా సంతోషంగా ఉంది. మాకు హ్యాండ్ ఓవర్ చేసినాము. పోయిన బండి తిరిగి ఇచ్చినందుకు మా ఎస్ఐ గారికి, సిఐ గారికి చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారైన శ్రీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా సిఐ గారైన ఎస్వివి లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో మా క్రైమ్ టీము ఏరియాలో ఉన్న అబాండెంట్ వెహికల్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఒక గ్లామర్ బండిని ఐడెంటిఫై చేసాం. దాన్ని ఆర్సీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి తెలుసుకోగా అది సాగర్ గారిదని తెలిసింది. ఆయన ఆటోనగర్లో ఉంటాడు. వెంటనే ఆయన కాల్ చేయగా ఆయన వచ్చారు. ఆయన ఏంటంటే 2 నెలల క్రితం ఎక్కడో తన ఇంటి దగ్గర బండి పెట్టేసుకుని పోగొట్టుకున్నారు. అది అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి పోలీసు వారు బండి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈరోజు అనుకోకుండా మాకు ఇక్కడ అబాండెంట్ వెహికల్గా మేము గుర్తించడం జరిగింది. ఆయనకి ఫోన్ చేసి ఆయన చాలా సంతోషించి బండి పెంచడంతో చాలా సంతోషించారు. అలాగే వాహనదారులకు ముఖ్య గమనిక ఏంటంటే, మన బండి ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పార్క్ చేసుకోవాలండి. పార్కింగ్ ప్లేస్లోనే పార్క్ చేసుకోవాలి. అలాగే లాక్స్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా గమనించుకోవాల్సి ఏంటంటే, బండి కొనగానే జీపీఎస్లు పెట్టించుకోవాలి. జీపీఎస్లు పెట్టించుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, మన బండి ఎవరైనా థెఫ్ట్ చేయడానికి ప్రయత్నించినా, థెఫ్ట్ చేసినా మనకు అలారం అనేది వస్తుంది. అలారం ద్వారా మనం వెంటనే పోలీసు వారికి తెలియపరిచి మన బండి మనం రికవరీ చేసుకోవచ్చు. అలాగే ఇంకా జీపీఎస్ లేకపోతే ఎక్కువ ఖర్చు అనుకుంటే వీల్ లాక్స్ కానీ, హ్యాండ్ లాక్స్ కానీ పెట్టుకుంటే మనకి వెంటనే ఆ బండి పగలగొట్టడానికి, హ్యాండిల్ విరవడానికి చాలా ఆయనకి కష్టంతో కూడుకున్న పని అవుతుంది. మన బండి ఎక్కడికి పోకుండా మన బండి మనకు భద్రంగా ఉంటుంది. సో వాహనదారులు అందరూ ఈ విషయాన్ని గమనించుకొని ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వాహనాలు జాగ్రత్తగా చూసుకోవాల్సిందే కోరుచున్నాను.